నమస్తే. భారతీ టీవీ ప్రేక్షకులకి నాగరఘు నమస్కారాలు. ఎంతో ఆశలతో అమ్మాయి పుట్టిన క్షణం నుంచి ఈ అమ్మాయి భవిష్యత్తు ఎలా తీర్చిదిద్దాలి, ఎంత గొప్పవాడికిచ్చి పెళ్లి చేయాలి, ఏ రకంగా అమ్మాయి జీవితం సుఖవంతంగా చెయ్యాలని తండ్రి ఆరాటపడతాడు. అంటే ఈ విషయంలో ఉన్నత కుటుంబంలో ఉన్న వ్యక్తి కానీ అతి పేదరికంలో ఉన్న వ్యక్తి ఆలోచనలకు కానీ ఏమాత్రం తేడా ఉండదు. అంటే పెద్ద కుటుంబంలో ఉన్న వ్యక్తి పెద్ద తరహాగా ఆలోచిస్తే ఈవెన్ చిన్న కుటుంబంలో ఉన్న వ్యక్తి కూడా తన భార్య ఆడపిల్లని కన్నది అన్న విషయం విన్న రోజు నుంచి ఆ అమ్మాయి బంగారు భవిష్యత్తుకి బాటలేస్తాడు. అంటే మగపిల్లల్ని కూడా అదే సమానంగా పెంచుతాడు. కానీ ఆడపిల్ల విషయం వచ్చేటప్పటికి పరా ఇంటికి వెళ్ళే అమ్మాయి, ఈ అమ్మాయి భవిష్యత్తు బాగుండాలి, నేను ఇంట్లో ఎంత గారంగా అల్లరముద్దుగా పెంచానో అదే వెసలుబాటు పరిస్థితి ఆ అమ్మాయి కల్పించాలని రకరకాలుగా కష్టపడటం, రకరకాలుగా సేవింగ్స్ చేయటం ప్రతి తండ్రి చేస్తాడు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేటస్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అంటే ఇది వినే ప్రేక్షకులకి ఈ మాట కనెక్ట్ అవుతుంది అనుకుంటాను. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేటస్, ఒక ఆడపిల్ల పుట్టింది అనగానే ఆడపిల్ల భవిష్యత్తుని ఎంత బంగారు బాటుగా తీర్చిదిద్దాలని ప్రతి తండ్రి ఆలోచిస్తాడు. అంటే తల్లి ఆలోచిస్తుంది కాదని క్షమించాలి, ఎందుకంటే ఫైనాన్షియల్ జనరేటింగ్ పర్సన్ ఫాదరే కాబట్టి ఫాదర్ ఎక్కువ ఆలోచిస్తాడు. సో ఇలా రకరకాలుగా స్టెప్స్ తీసుకొని పాపని పెంచి పెద్ద చేసిన తర్వాత తగిన సంబంధం చూసి నా పాప భవిష్యత్తు బాగుంటుందని, తనకి ఓపిక ఉన్నా లేకపోయినా, ఓపిక ఇన్ ద సెన్స్ ఫైనాన్షియల్ ఓపిక, అంటే 10 రూపాయలు కష్టమైనా 10 రూపాయలు అప్పు చేసైనా అమ్మాయికి తన స్థాయికి తగిందనను స్థాయికి మించి అమ్మాయికి వివాహం చేసి పంపిస్తాడు. వాళ్ళు ఏం అడిగినా ఏం చేసినా. అంటే ఇది సాంప్రదాయం. అంటే సెక్షన్ 3 and 4 డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్, డౌరీ ఇవ్వటము తీసుకోవటము నేరమని చెప్పినా టుడే దట్ పర్టికులర్ ఫినామినా హ్యాస్ బికమ్ ఏ సోషల్ స్టేటస్. బాగా గుర్తుపెట్టుకోండి. అంటే మనం ఎంత డబ్బు ఇచ్చాం పెళ్లి చేసాం, ఎంత గ్రాండ్గా పెళ్లి చేసాం, అలాగే వెడ్డింగ్ కార్డ్స్ ఎంత గ్రాండ్గా ఉన్నాయి అనేది ఇట్ రిజంబుల్స్ అవర్ సోషల్ స్టేటస్. సో ఇట్లాంటి నేపథ్యంలో పెళ్ళిళ్ళు చేసి పంపించినప్పుడు పాజిటివ్గా ఉంటుంది, మా అమ్మాయి హ్యాపీగా ఉంటుంది అనుకునే తండ్రికి కూతురు సమస్యలు చాలా ఇబ్బందికరమైన వాతావరణాన్ని కలిగిస్తాయి. చాలా ఇబ్బందికరం. అంటే ఇబ్బందికరం అనేది టెంపరీ ఇబ్బందులా, అంటే అల్లుడు ప్రాపర్గా సెటిల్ కాలేదా, అంటే అల్లుడు ఫైనాన్షియల్ పొజిషన్ పెళ్లి చేసే నాటికి తర్వాత ఏదైనా కొంచెం ఫ్లక్చుయేషన్స్ అయినాయా అనే విషయాన్ని చూసుకుంటే, ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు అంటే నాకు తెలిసినంత వరకు భార్య తరఫు వాళ్ళనే మనం సహాయం అడుగుతాం, కానీ అబ్బాయి తరఫు వాళ్ళు సహాయం అడిగే సందర్భాలు కంపారిటివ్గా చాలా తక్కువ ఉంటాయి. అలాగే మన అమ్మాయికి బాగాలేదు, లేదంటే అల్లుడు గారికి ఏమైనా కావాలి అంటే all that people from అమ్మాయి side come forward to help that boy and girl with a fond hope as both will live happy married life అనేది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ మధ్యకాలంలో చాలా విషయాలను కనుక మనం గమనిస్తే, అంటే ఒక 10 సంవత్సరాలు డౌన్ ద లైన్ మనం ప్రామాణికంగా తీసుకుంటే ఈ డౌరీ డెత్స్ అనేదే మనకి ఎక్కువ కనిపించేది. అంటే భర్త అత్తామామ ఆడబడుచులు వగేరాలు సూటిమోటి మాటలతో, అంటే గతంలో చూస్తే ఇంకా చాలా దారుణంగా ఉండేవి, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం తగ్గినాయి అని అనుకుంటున్నాం. అలాగే బయటికి రాని విషయాలు కూడా చాలా జరుగుతున్నాయి అనేది జనరల్ ఫినామినా. సో ఈ సందర్భాలు అనేది ఒక రకమైతే, ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళే చాలా సిల్లీ రీజన్స్కో, లేకపోతే తెలుసో తెలియని అపోహలకో, లేదంటే వెస్టెడ్ ఇంట్రెస్ట్ అంటే వేరే ఉద్దేశాలు ఏవో ఆపాదించుకొని వీళ్ళని చంపేయటం అనేది ఈ మధ్య కాలంలో ముఖ్యంగా 1 year నుంచి చాలా ఇన్సిడెంట్లు చూస్తున్నాం. చాలా ఇన్సిడెంట్లు. అంటే వివాహేతర హత్యలు ఒక నిమిషం పక్కన పెడితే, భార్యాభర్తల మధ్య ఇలాంటి పొరపచ్చాలు వచ్చి అది హత్యల వరకు దారితీస్తున్నాయి. అంటే మరి సమాజం ఎటుపోతున్నది, మానవత్వం ఎటుపోతున్నది, ఈ సోకాల్డ్ రిఫార్మిస్టు ఏం మాట్లాడుతున్నారు, ఈ స్త్రీ సంఘాలు ఏం మాట్లాడుతున్నారు అనేది చాలా ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. అంటే నేరాలు చేయటంలో చాలా ఈజీగా చేసేస్తున్నారు. అంటే ప్రతి ఒక్క నేరానికి తగిన శిక్ష అనేది ఇండియన్ పీనల్ కోడ్ వివరించిన ఆ భయం లేకుండా పోయింది. అంటే ఆ పర్టికులర్ మూమెంట్లో, అంటే ఎమోషన్స్ కావచ్చు, స్పర్ ఆఫ్ మూమెంట్ కావచ్చు, వాట్ ఎవర్ యూ మే కాల్ ఇట్, నేను చేసే ఈ పర్టికులర్ చర్య వల్ల నా ప్రతి చర్యలు నా మీద ఇలా ఉంటాయి అని ఒక బేసిక్ కాన్సెప్ట్ని మర్చిపోయి ఒక మనిషిని ఎలిమినేట్ చేయటంలో చాలా ఈజీగా చేసేస్తున్నారు. అంటే ఇవి ప్రతి చోట జరుగుతున్నాయి, ప్రతి సందర్భాల్లో జరుగుతున్నాయి. కానీ లైమ్ లైట్లోకి వచ్చిన కేసుల్ని చూస్తే బ్యాక్గ్రౌండ్ మనకి చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఒక వారం 10 రోజులు డౌన్ ద లైన్ కనుక తీసుకుంటే
ఆ జగిత్యాల్లో లవ్ మ్యారేజ్ వాళ్ళిద్దరిది. అమ్మాయి ప్రెగ్నెంట్గా ఉందని కూడా న్యూస్ వస్తూ ఉంది. ఆ అమ్మాయిని భర్త చంపేయటం జరిగింది. అంటే ఆ అమ్మాయి ఏజ్ 17 సంవత్సరాలు, ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అంటే చట్ట ప్రకారం 17 సంవత్సరాల అమ్మాయిని పెళ్లి చేసుకో బిలో 18 ఇయర్స్ పెళ్లి చేసుకోవటమే దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ పనిషబుల్ అఫెన్స్. దానికి తోడు చంపటం అనేది, ప్రెగ్నెంట్గా ఉమెన్గా ఉన్నప్పుడు చంపటం అనేది వెరీ సీరియస్ అఫెన్స్. ఇన్ అడిషన్ టు మర్డర్. అంటే దీనిలో 3 కాంపోనెంట్స్. ఒకటి మైదాన్ని పెళ్లి చేసుకోవటం, ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు చంపటం. అంటే తినాలి తేడా ఏంటనొచ్చు. వీ హ్యావ్ కిల్డ్ నాట్ ఓన్లీ వన్ పర్సన్, వీ హ్యావ్ కిల్డ్ ద పర్సన్ హూ ఈజ్ కమింగ్ అవుట్ టు దిస్ వరల్డ్. అంటే అబార్షన్ అనేది కనుక ప్రామాణికంగా తీసుకుంటే దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ అఫెన్స్ యాజ్ పర్ ఇండియన్ పీనల్ కోడ్. సో అబార్షన్ అంటే బలవంతపు అబార్షనే అంత నేరపూరితం చట్ట ప్రకారం తప్పైనప్పుడు కడుపుతో ఉన్న అమ్మాయిని చంపటం అనేది ఇంకా తీవ్రమైన చర్య. ఇలాంటి ఇన్సిడెంట్లు చాలా ఉన్నాయి. ఇలాంటి ఇన్సిడెంట్లు చాలా కనిపిస్తున్నాయి. అంటే ఇవన్నీ డౌరీ రిలేటెడా, ఇలాంటి అనుమానమా, లేకపోతే ఉన్న అమ్మాయి మీద మోజుపోయి ఇంకోళ్ళని చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇలాంటివి జరుగుతున్నాయా అంటే ఇట్ టేక్స్ సమ్ టైమ్ టు ఫైండ్ అవుట్ ద ట్రూత్ ఆర్ అదర్వైజ్. బట్ ఈ రకమైన నేరాలు జరగటానికి ఒక మనిషి తనతో సహజీవనం చేసిన, అంటే భార్య కానివ్వండి, గర్ల్ ఫ్రెండ్ కానివ్వండి, హూవెవర్ ఇట్ మే బి, సునాయాసంగా ఎలిమినేట్ చేసే ధైర్యం వచ్చింది అంటే మెయిన్ ఆన్సరు మన చట్టాలు సరైన సమయంలో సరైన విధంగా స్పందించకపోవటమే. అంటే ఈ కార్యక్రమం వినే అవకాశం ఉన్న ప్రేక్షకుల్లో న్యాయవాదులు ఉండొచ్చు, న్యాయమూర్తులు ఉండొచ్చు, డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్ పర్సనాలిటీస్ ఉండొచ్చు. ఎప్పుడైతే న్యాయ వ్యవస్థ తన ధర్మాన్ని ఇమీడియట్గా చేయలేకపోతుందో, అంటే ఇఫ్ దెర్ ఇస్ ఎ డిలే ఇన్ జస్టిస్ డెలివరీ సిస్టమ్, ఆటోమేటిక్గా జనాలకి ధైర్యం వస్తుంది. అంటే ఈరోజు శిక్ష జరిగింది, ఓ 10 ఏళ్ళకి కదా డిసైడ్ అయ్యేది, అప్పుడు చూసుకుందాం. అంటే జనాల్లో ఇంత నీచమైన ఆలోచనలు రావటానికి, వీళ్ళు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ సిచ్యువేషన్ నేరాలు చేయడానికి విషయం ఏంటంటే డెఫినెట్గా నేను మన జ్యుడిషియరీ సిస్టమ్ని తప్పుపడతాను. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ సెటిల్డ్ లా, జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్. ఇప్పుడు మర్డర్ జరిగినప్పుడు ఆ పర్టికులర్ ఎవిడెన్స్ అప్పుడు నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, చూసిన వాళ్ళు ఎవరున్నా ఇలాంటి కేసులు ఎవిడెన్స్ వచ్చేటప్పటికీ కనీసం డౌన్ ద లైన్ 4-5 సంవత్సరాలు పట్టినప్పుడు ఆ రోజు ఎవరికి ఈ రోజున్న టెంపర్మెంటు, ఈ రోజున్న పట్టుదల 4-5 ఏళ్ళ తర్వాత ఉంటుందని నేను అనుకోను. సో సాక్ష్యాలు చెప్పడానికి వచ్చిన, అలాగే ఇక్కడ ఇంకో విషయం గమనించాలి. ఇలాంటి కేసులు ముఖ్యంగా ఎందుకు వీగిపోతున్నాయి అంటే ఫెయిల్యూర్ ఇన్ కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్, ఫెయిల్యూర్ ఇన్ సెక్యూరింగ్ ది ఎవిడెన్స్, ఫెయిల్యూర్ ఇన్ రిటర్నింగ్ ది విట్నెసెస్. అంటే చాలా సందర్భాల్లో నేను కోర్టులో చూస్తూ ఉంటాను, విట్నెస్లు ఎంతో దూరం నుంచి వ్యయ ప్రయాసాలు కోర్చి వస్తే ఆ రోజు ఏదో కారణాల వల్ల కేసు వాయిదా పడడం జరుగుతుంది. అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ రెడీగా లేడనో, లేకపోతే ఎక్యూజ్డ్ అడ్వకేట్ రెడీగా లేడనో, లేదా ఆ రోజు జడ్జి గారు లేదనో, వాట్ ఎవర్ రీజన్ ఇట్ ఈస్. అంటే జ్యుడిషియరీ సిస్టమ్ కనుక ప్రాంప్ట్గా, అలాగే ఇది కూడా మీకు ఇంకా దానికన్నా ముఖ్య విషయం, అంటే ఈ విషయాలు ఎందుకు మాట్లాడుతున్నాము అంటే నేరం జరిగిన తర్వాత నేరస్తులు దొరికినప్పుడు సరైన సమయంలో మనం ఎప్పుడైతే ఆధారాలని కోర్టుకి సమర్పించడంలో మనం డిలే అవుతున్నదో సబ్సీక్వెంట్ ఈవెంట్స్ అన్నీ డిలే అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 498 కేసు కానీ 304A కేసు కానీ ఇలాంటివి తీసుకుంటే ఇన్సిడెంట్ రిజిస్టర్ అయినప్పుడు చేసే హడావుడి ఛార్జ్షీట్ వేయటంలో ఉండదు. ఛార్జ్షీట్ వేసాం అనుకుందాం, అది ఎవిడెన్స్ రావడానికి టైం పడుతుంది. మన ఎక్కడో ఒక ఆర్టికల్ చూశాను, ఇప్పుడున్న కేసులు యాజ్ టీజ్గా డిసైడ్ చేయడానికి 100 ఏళ్ళు పడుతుందంట. ఈ రోజున నెంబర్ ఆఫ్ కేసెస్ భారతదేశం అంతా ప్రామాణికంగా తీసుకుంటే ఇట్ టేక్స్ అనదర్ 100 years టు డిసైడ్. ఈ లోపల ఎన్ని క్రోపప్ అవుతాయి. అంటే తగిన న్యాయస్థానాలు లేకపోవటం, తగిన పోలీస్ సిబ్బంది లేకపోవటం, అలాగే నేర నియంత్రణ అనేది క్యాజువల్గా మెకానికల్గా తప్పితే సీరియస్గా తీసుకోకపోవటం, ముఖ్యంగా ప్రభుత్వ వ్యవస్థలోనే పోలీసు, న్యాయస్థానం ఇవన్నీ భాగస్వాములు. అంటే న్యాయ వ్యవస్థకి ఇండిపెండెన్సీ ఉన్నా, అంటే ప్రభుత్వం కాకుండా దానికి ఇండిపెండెన్సీగా పనిచేస్తున్నా, దానికి తగిన ఇన్ఫ్రాస్ట్రక్చరు, మొడాలిటీసు, జవాబుదారీతనం లేకపోవటమే. జ్యుడిషియరీకి జవాబుదారీతనం లేదు అని ఎందుకు ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నానంటే, ఒక 5 ఏళ్ళు జైల్లో ఉన్న వ్యక్తి హీనియస్ క్రైమ్స్లో ఎక్విటలై బయటకు వచ్చాడు అనుకుందాం. మరి ఈ 5 ఏళ్ళ పోయిన లైఫ్ని ఎవరు కాంపెన్సేట్ చేస్తారు? మరి ఈ 5 ఏళ్ళు అతను జైల్లో ఉంచాలి అని డిసైడ్ చేసిన జ్యుడిషియల్ ఆఫీసర్ మీద
ఏ రకమైన చర్యలు తీసుకుంటున్నారు? అలాగే ఈ 5 సంవత్సరాలు అతను లోపల ఉండొచ్చిందిలో పోయిన జీవితం కానీ, టైం కానీ, ఫ్యామిలీతో ఉన్న రిలేషన్షిప్ కానీ, లేకపోతే సోషల్ స్టిగ్మా కానీ ఎవరు రెస్పాన్సిబుల్? అంటే ఒక న్యాయమూర్తి తీర్పిస్తే మన రాజ్యాంగం ఏం చెప్తుంది? మీరు అపీల్కి వెళ్ళండి అంటుంది. కరెక్టే. ఈ ఇంటర్వ్యూన్ పీరియడ్లో నాకు జరిగిన నష్టాన్ని, సరే నన్ను ఎందుకు అరెస్ట్ చేశారు? నువ్వు ఏదో నేరం చేసావు అని అరెస్ట్ చేశారు. ఆ నేరాన్ని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? పోలీసులది. ఇన్ కనెక్షన్ విత్ యాజ్ యూజువలీ ప్రాసిక్యూషన్ వారిది. చాలా కేసుల్లో ప్రాసిక్యూషన్ ఫెయిల్ టు ప్రూవ్ ది గిల్టీ ఆఫ్ ది అక్యూజ్డ్ అని జడ్జిమెంట్లో రాసి కొట్టేస్తారు. అప్పటి వరకు జరిగిన, అంటే ప్రేక్షకులకి అనొచ్చు, అంటే నువ్వు మర్డర్ చేసావు బాగానే ఉంది కానీ నువ్వు 5 ఏళ్ళు జైల్లో ఉంటే తప్ప. నిజమే, మర్డర్ చేశానన్నది అభియోగం. అందుకే ఎక్యూజేషన్. నేను మర్డర్ చేశాను అన్నది ఎక్యూజేషన్. ప్రూవ్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? పోలీసు వారిది, ప్రాసిక్యూషన్. సో వీళ్ళు చేయకుండా నేను బయటకు వచ్చినప్పుడు, లేదు నాకు శిక్ష పడ్డప్పుడు మీరు అపీల్కి వెళ్ళండి, మీరు దాన్ని రివిజన్కి వెళ్ళండి అన్నప్పుడు ఏ రకంగా ఈ తప్పు న్యాయమూర్తి ఇచ్చిన న్యాయమూర్తి మీద పనిష్మెంట్ లేదా? అంటే అతను ఏది చెప్తే అదేనా? మరి ఇదే రికార్డు పై వరకు వెళ్తుంది కదా. మరి ఇదే రికార్డు పై వరకు వెళ్ళినప్పుడు ఈ కింది కోర్టు ఇచ్చిన తీర్పు మారే అవకాశం ఉంది, ఉండకపోవచ్చు. అంటే వీటన్నిటికన్నా ముందు ప్రాంప్ట్గా ఎప్పుడైతే జస్టిస్ జరుగుతుందో, జనాలకి భయం ఉంటుందో, అమ్మో నేను నేరం చేస్తే 1 yearలో శిక్ష పడుతుంది, మ్యాక్సిమం వరస్ట్ 2 ఏళ్ళు శిక్ష పడుతుంది. అంటే ప్రేక్షకులు తెలియజేసేది అంటే చాలామంది ఈ రోజుకి అండర్ ట్రయల్స్గా వాళ్ళు చేసిన నేరానికి ఎన్నేళ్ల శిక్ష ఉందో అంతకన్నా ఎక్కువ జైల్లో ఉన్నారంటే మీరు నమ్ముతారా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక శిక్షకి 3 ఏళ్ళు 5 ఏళ్ళు అనుకుందాం పనిష్మెంట్. అండర్ ట్రయల్స్గా మిగిలిపోయి వాళ్ళ బాగోగులు పట్టించుకోకుండా, ట్రయల్కి మ్యాటర్స్ రాకుండా శిక్షాకాలం కన్నా ఎక్కువ కాలమే జైల్లో మగ్గిపోతున్నారు. స్టాటిస్టిక్స్ ఉన్నాయి. అంటే ఇలా ఎందుకు మాట్లాడటం జరుగుతుంది అంటే, లాంగివిటీ జైల్లో ఉంచడం వల్ల వాడికి ధైర్యం వచ్చేస్తుంది. రేపు బయటకు వచ్చిన తర్వాత వాడు సొసైటీకి ఎగనెస్ట్గా పనిచేస్తాడు. వాడికి తెలిసిపోయింది పనిష్మెంట్ ఏంటో. 1 year జైల్లో ఉన్నా, 2 ఏళ్ళు జైల్లో ఉన్నా కదా, ఓకే నేను ఏ నేరం చేసినా ఇంతకన్నా ఏమవుతుంది, ఐ హ్యావ్ ఆల్రెడీ సీన్ ది జైల్ లైఫ్, వాట్ మోర్. ఎందుకంటే మనిషి జీవితంలో వెళ్ళకూడని ఉండకూడని ప్లేసు జైలు. అంతకుమించి పైన పనిష్మెంట్ ఏం లేదు. స్వర్గం నరకం ఉందో లేదో మనకు తెలియదు కానీ వ్యక్తి జీవితం అంటే అతను రాజు నుంచి పేద వరకు వెళ్ళకూడని పడకూడని శిక్ష ఏంటంటే జైలు శిక్ష. ఆ జైల్లో ఒక 3 రాత్రులు గడిపాడు అంటే వాడికి 3 రాత్రులైనా ఒకటే, 30 సంవత్సరాలైనా ఒకటే. ఎందుకంటే జైలుకి మనం అండర్ ట్రయల్గా వెళ్ళినా, కన్విక్టెడ్ పర్సన్గా వెళ్ళినా మనకిచ్చే నెంబరు అది మన నెంబరే. మనం చచ్చిపోయినాగా నా నెంబర్ మనదే. సో ఆ రకమైన స్టిగ్మా ఉంటుంది. సో ఆ రకమైన స్టిగ్మా ఉన్నప్పుడు భయం పోగొడుతున్నారు. జైళ్ళలో కూర్చోబెట్టి భయం పోగొడుతున్నారు. అంటే ఈ టాపిక్ ఇంతిదిగా ఎందుకు ఎక్స్పాండ్ చేయడం జరుగుతున్నదంటే, రీసెంట్గా జరిగిన ఆ పర్టికులర్ అమ్మాయి వైష్ణవి మర్డర్ కేసులో శిక్ష ఏం పడుతుంది అనేది చాలామంది అడుగుతున్నా అది టెంపరీ డిస్కషనే. ఈ కేసు తీర్పు ఎదురవి వచ్చేటప్పటికి ఈ కేసు ఎవరికి గుర్తుండదు. అదే మీరు మీడియా కూడా చూడండి, నేరం జరిగినప్పుడు చేసే హడావుడి, ప్యారలల్ డిబేటింగ్ ఎక్సెట్రా సబ్సిక్వెంట్ ప్రోగ్రెస్ దాని మీద ఎవరు డిస్కస్ చేయరు. రెండోది, ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ వచ్చి సుప్రీంకోర్టు కూడా మేము ఈ డిబేటు నియంత్రణ చేయలేమని చెప్పిన తర్వాత పారలల్గా వీళ్ళు ఇన్వెస్టిగేషన్ డిబేట్ నిర్వహిస్తారు. సో దిస్ ఈజ్ ఆల్సో రిఫ్లెక్ట్ ఇన్ నెగిటివ్ వే ఆన్ ది ఇష్యూ. ఇది కూడా నెగిటివ్ వేనే. అంటే మన స్వేచ్ఛ స్వాతంత్రాలు ఎంతవరకు వెళ్ళిపోయినాయి అంటే ఎవరిని మనం ఏ మాటని అనొచ్చు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పర్సన్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాడర్, ఏ రకమైన మాటలైనా అనొచ్చు, తర్వాత మళ్ళీ సారీ చెప్పచ్చు. చూడండి, ఎవరినైనా మనం ఏ రకమైన మాటలైనా అనొచ్చు, తర్వాత క్షమాపణ చెప్పచ్చు. సో భయం అనేది పోయింది. ఎన్నో మర్డర్ కేసులు. ఆ మధ్య ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ ఎవరో ఒకే అమ్మాయిని 2 ప్రేమించారని చెప్పని పార్ట్లు నరికి అతను అమ్మాయికి వీడియోలోనూ వాట్సాప్లోనూ ఏదో పెట్టడం జరిగింది. అంటే అంత ఎవిడెన్స్ ఉన్నా, ఆ రకమైన పరిస్థితి ఉన్నా కూడా నేరం కోర్టులో రుజువు చేస్తేనే అతను శిక్షార్హుడు అవుతాడు. సో దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ గ్యాప్ బిట్వీన్ ది కమిషన్ ఆఫ్ ఆఫెన్స్ అండ్ ది ప్రొనౌన్స్మెంట్ ఆఫ్ జడ్జిమెంట్. ఈ ఇంటర్వ్యూన్ పీరియడ్లో దెర్ ఆర్ సో మెనీ చేంజెస్. కాబట్టి నేరాలు ఇంత ఇదిగా పెరుగుతున్నాయి సొసైటీలో అంటానికి సో కాల్డ్ ఈ ప్రభుత్వాధికారులు, పోలీసు అధికారులు చెప్పే మాటలకి పొంతన లేదు. ఎందుకు పొంతన లేదు అంటే, కేసు డిసైడ్ అవ్వడానికి టేక్స్ ఇస్ ఓన్ స్వీట్ టైం. ఈ లోపల జనాలు మర్చిపోవచ్చు, ఎవిడెన్సులు రకరకాల పరిణామాలకు దారి తీయచ్చు.
విట్నెస్లు టైంకి రాకపోవచ్చు, అవైలబుల్ ఉండకపోవచ్చు. దెర్ ఆర్ సో మెనీ కాన్సిక్వెన్సెస్ ఇన్ బిట్వీన్. సో చాలా సునాయాసం అయిపోయింది. చంపటం అంటే ఎలిమినేషన్ ఆఫ్ పర్సన్ ఈజ్ యాజ్ కన్వీనియంట్ యాజ్. కాబట్టి శిక్ష తీవ్రత ఆర్ ఇమీడియట్ శిక్షలు లేనంత వరకు ఏ దేశంలో అయినా జనాలు భయభ్రాంతులతో బతకాల్సిందే. బాగా గుర్తుపెట్టుకోండి. అంటే ఎవరిని చంపుతారు అనే యొక్క ట్రూమాలో బతకాలి. ఎందుకు ట్రూమాలో బతకాలనే మాట వాడుతున్నానంటే, ఈరోజు జరిగింది ఈ శిక్ష, వాడు దొరికాడు, 60 రోజుల్లోనూ 90 రోజుల్లోనూ బెయిల్ మీద బయటకు వస్తాడు, ఈ కేసు డిసైడ్ చేయడానికి 5 ఏళ్ళు పడుతుంది, అప్పుడు చూసుకుందాం. అలా కాకుండా ఈరోజు శిక్ష చేస్తేమో 1 ఏళ్ళ శిక్ష పడుతుంది, దాని రిపర్కషన్స్ ఇలా ఉంటాయంటే తప్పు చేయడానికి భయపడతాడు. చాలామంది చెప్తారు రాజకీయ నాయకులు, ఆడపిల్ల వైపు కన్నెత్తి చూడాలంటేనే భయపడాలి. ఇవన్నీ సినిమా డైలాగులు, మాటలు. వాళ్ళ నియోజకవర్గంలోనే ఎన్నో నేరాలు ఘోరాలు జరుగుతున్నా వాళ్ళు స్పందించలేని సందర్భాలు చాలా ఉన్నాయి. ఇలా మనం చెప్పుకుంటూ పోతే మనకి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ప్రభుత్వాలు నడిపేది ప్రజాప్రతినిధులు కాబట్టి 2018లో రాజ్యాంగ ధర్మాసనం 5 జడ్జీలతో కూడిన ధర్మాసనం వీళ్ళని క్యాండిడేట్స్ని వాళ్ళ బయోడేటా ఇమ్మని అడిగింది, వాళ్ళ నేర చరిత్ర గురించి చెప్పమని చెప్పింది, అలాగే మీడియాలో అప్లోడ్ చేయమని చెప్పింది. ఎందుకంటే ప్రజలకు ఆపర్చునిటీ ఇస్తుంది, మీరు మంచి లీడర్ని ఎన్నుకోండి, నేరపూరిత వాళ్ళని ఎన్నుకోవద్దు అని. అయినా కానీ వీఆర్ ఎనేబుల్ టు గెట్ గుడ్ క్యాండిడేట్స్, ఎడ్యుకేటెడ్ క్యాండిడేట్స్ ఫర్ ఎక్స్పెక్టింగ్ బెటర్ అడ్మినిస్ట్రేషన్. సో ఈ వైష్ణవి ఉదంతంలో ఒకసారి మళ్ళీ రివ్యూ చేసేది ఏంటి ప్రేక్షకులకి, సత్వర న్యాయం జరగనంత వరకు ఇలాంటి వైష్ణవులు చాలామంది భవిష్యత్తులో కూడా బలి కావాల్సిందే. కాబట్టి ఆల్ ఆర్ లెటర్స్ కోఆపరేట్ టు గెట్ టు safeguard our interest in order to put our pressure and endeavor to the judiciary for early verdict on the sensitive issues like this. Namaskaram.